Hi Andy, I'm Kumar Reddy. I'm CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's question on session 50 on MBBS Abroad 2021. I received the 4 questions, very important questions. So just check it out. So budget for MBBS in Russia. అసలు బడ్జెట్ కొంతమంది వచ్చేసరికి అసలు ఎంత అవుతుంది యాక్చువల్ టోటల్ బడ్జెట్ కొంతమంది 25 లక్షలు అయిపోతుంది, కొంతమంది 20 లక్షలు అయిపోతుంది, కొంతమంది 30 లక్షలు అయిపోతుంది, కొంతమంది 60 లక్షలు అయిపోతుంది చెప్తున్నారు. అసలు బడ్జెట్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు బడ్జెట్ అంటే ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు ఏమి వాట్ ఆర్ ద డైరెక్ట్ ఎక్స్పెన్స్, వాట్ ఆర్ ద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఒకసారి చెప్తాను. ఓకే, అసలు టోటల్ బడ్జెట్ హౌ మచ్ ఎంత అవుతుంది ఎగ్జాక్ట్ ఫిగర్. సో అది 100% అవుతుందా, లేదంటే మేము తగ్గించి చెప్పడం, పెంచడము, లేకపోతే ఇంకొంచెం హిడెన్ ఛార్జెస్, దానికి ఇప్పుడు 10-20 లక్షలు చేస్తే 50 లక్షలు 60 లక్షలు అవుతుందా, అసలు అలా అవడానికి ఆస్కారం ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉండదు, అసలు ఏ విధంగా ఒక ఎగ్జాక్ట్ బడ్జెట్ కనుక్కోవాలి. ఎగ్జాక్ట్ బడ్జెట్ మీన్స్ 100% అంటే 99.99%, 99% 1% అంటే ఎక్కడ ఉంటుంది కాబట్టి 99% ఎగ్జాక్ట్ బడ్జెట్. సో అసలు ఎగ్జాక్ట్ బడ్జెట్ ఎంత అవుతుంది నేను అడిగాను అనుకోండి, 20 లక్షలు చెప్తాను, ఇంకొక ఆయన అడిగితే 25 లక్షలు, ఇంకొక ఆయన అయితే 30 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, అసలు ఎంత అవుతుంది, వాట్ ఇస్ ఎగ్జాక్ట్ బడ్జెట్, ఎలా కొనుక్కోవాలి, ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అసలు వాట్ ఆర్ ద పారామీటర్స్. ఓకే, తర్వాత లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ వచ్చేసరికి ఓన్లీ రష్యాలోనే లాంగ్వేజ్ నేర్చుకోవాలా, రిమైనింగ్ ఏ కంట్రీలో లాంగ్వేజ్ అవసరం లేదంటే కదా నిజమేనా? ఫిలిపీన్స్ వెళ్ళినా, యుక్రెయిన్ వెళ్ళినా, కిర్గిస్తాన్ వెళ్ళినా, కజకిస్తాన్ వెళ్ళినా లాంగ్వేజ్ అవసరం లేదు, ఓన్లీ ఒక రష్యాలో లాంగ్వేజ్ నేర్చుకోవాలంట, నిజమేనా? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేద్దాం. తర్వాత అసలు బెస్ట్ కంట్రీ రష్యా వర్సెస్ యుక్రెయిన్, రష్యాలో యుక్రెయిన్లో ఏది బెస్ట్ కంట్రీ, అసలు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఆర్ ద పారామీటర్స్. తర్వాత హౌ టు ఫైండ్ అవుట్ ద బైలింగ్వల్ మెడికల్ యూనివర్సిటీస్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్ రష్యా. సో రష్యాలో వచ్చేసరికి కొంతమంది మీకు ఎక్కువ మంది చెప్తుంటారు, సార్ అది బైలింగ్వల్ మెడికల్ యూనివర్సిటీ, ఇది ఏ యూనివర్సిటీ చెప్పినా అది రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అది బైలింగ్వల్ మెడికల్ కాలేజ్, 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం, 3 సంవత్సరాలు ఏ సెకండ్ థాట్ లేకుండా. సో అది నిజమా కాదా, అసలు ఒక యూనివర్సిటీ అది బైలింగ్వల్ యూనివర్సిటీ, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ, మనం ఎలా కనుక్కోవాలి, ఈ 4 క్వశ్చన్స్ టుడే విల్ ఆన్సర్ దట్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అండి. అప్పుడు ఆల్మోస్ట్ అది 50th క్వశ్చన్ ఆన్సర్ సెషన్, నేను ఇంకా చాలా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేస్తున్నాను. సో మీకు కూడా ఎలాంటి డౌట్ ఉన్నా, అది చిన్న డౌట్ అవని, పెద్ద డౌట్ అవనివ్వండి, ఏ యూనివర్సిటీ అవ్వండి, ఏ కంట్రీ అవ్వండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న, అది ఇంగ్లీష్లో అవ్వచ్చు, తెలుగులో అవ్వచ్చు, హిందీలో అవ్వచ్చు, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, మీకు ఎలాంటి డౌట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా సరే, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్, ఐ విల్ అప్డేట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్, whatever the university, whatever the country, whatever the information, ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఫుల్ ప్లేజ్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 100% ప్లస్ 200% కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇన్ ఎక్సెస్. అదర్ దాన్ ఇన్ ఎక్సెస్ మీకు ఏదైనా పారామీటర్స్ కానీ, లేదంటే ఏదైనా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ సంబంధించి ఒక కంట్రీకి ఎనాలిసిస్, ఆ కంట్రీ ఈ కంట్రీ డిఫరెంట్ కంట్రీస్ ఎనాలిసిస్ ఉంటాయి. కాబట్టి మన ఆఫీస్కి రండి, లేదా నాతో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో, లేదా మీరు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఏదైనా క్వశ్చన్ అడగండి. ఫర్దర్ టుమారో విల్ అప్డేట్ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఓకే, దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ అండ్ లెంతీ క్వశ్చన్స్ ఆల్సో. చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి వరకు చూడండి, యూ విల్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో చాలా మందికి ఉందన్నమాట, రష్యాలో బడ్జెట్ 60 లక్షలు అవుతుంది, 70 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుంది, నేనైతే 25 లక్షలు అని చెప్తాను. ఆడికి వెళ్ళిన తర్వాత 60 లక్షలు 70 లక్షలు అయితే ఎలా, హౌ ఇస్ ఇట్? సో అంతే కదా, అసలు ఎంత అవుతుంది. నెక్స్ట్ అసలు లాంగ్వేజ్, చాలా మంది చెప్తారు అసలు అక్కడ ఒక రష్యాలో నేర్చుకోవాలి, యుక్రెయిన్లో అవసరం లేదు, కిర్గిస్తాన్ అవసరం లేదు, కజకిస్తాన్ అవసరం, జార్జియా అవసరం లేదు, ఓన్లీ ఒక రష్యాలో లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే రిమైనింగ్ ఏ కంట్రీస్ అవసరం లేదు, అక్కడ అంతా ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, వాళ్ళందరూ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారంట. తర్వాత బెస్ట్ కంట్రీ, అసలు రష్యా యుక్రెయిన్ బెస్ట్ కంట్రీ కదా, రష్యా ఎందుకు, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, యుక్రెయిన్లో అసలు యుక్రెయిన్ లాంగ్వేజ్, అసలు లాంగ్వేజ్ లేకుండానే మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇది ఎందుకు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి యుక్రెయిన్ అని. తర్వాత అసలు హౌ టు ఫైండ్ అవుట్ కంట్రీ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వల్ యూనివర్సిటీ అంటే ఎలా కనుక్కోవాలి అనేది ఈరోజు క్వశ్చన్. సో బిఫోర్ గోయింగ్ దట్, ఇఫ్ ఎనీ అడ్మిషన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ 50% క్లోజ్డ్. ఓకే, so you have any requirements, you have any procedures, you have any college information, whatever the information, just contact below WhatsApp numbers. I will update all these things. Or you have any questions regarding whatever the country, whatever the information in Telugu, English, Hindi, whatever the language, just contact below WhatsApp numbers. Okay, topic like వెళ్దాము. సో ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఒక బడ్జెట్ ఫర్ ఎంబీబీఎస్ ఇన్ రష్యా 2021. సో అసలు ఒక బడ్జెట్, రష్యాలో ఒక బడ్జెట్, నాట్ ఓన్లీ ద రష్యా, రిమైనింగ్ ఆల్ కంట్రీస్ ఒక బడ్జెట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ అసలు బడ్జెట్ క్యాలిక్యులేట్ చేయాలంటే బడ్జెట్ ఏమేమి ఉంటాయి. సో ఫస్ట్ మెయిన్లీ వస్తుంది సార్ ట్యూషన్ ఫీ, నెంబర్ 2 అకామిడేషన్, నెంబర్ 3 వచ్చేసరికి పర్సనల్ ఎక్స్పెన్సెస్,
పర్సనల్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఒకసారి ఫోర్త్ ఫుడ్ ఎక్స్పెన్సెస్. సో మేజర్గా 99% ఇవే కలిసి ఉంటాయి. 99% వచ్చేసరికి ఇవే ఉంటాయి. మెయిన్ వచ్చేసరికి ట్యూషన్ ఫీ ఎంత, హాస్టల్ ఫీ ఎంత, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎంత, మన పర్సనల్ ఎక్స్పెన్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, ఇవే కదా ఉండేది, ఇంక అంత మించి ఏముంటాయి. ఓకే, సో దిస్ ఆర్ ద టోటల్ 99% ఇక్కడే కవర్ అయిపోతాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ, ఎస్పెషల్లీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, మంచి టాప్ డెవలప్డ్ కంట్రీస్ అయితే మీకు క్లియర్ కట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తీసుకున్నారు కదా, డెవలప్డ్ కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి మీకు అడ్మిషన్ లెటర్ ఇష్యూ చేస్తారు కదా, అడ్మిషన్ లెటర్లోనే మీకు ఏమవుతుందంటే ట్యూషన్ ఫీ ఎంత, సో ఈ ట్యూషన్ ఫీ ఎంత పర్ ఇయర్ మీకు తెలిసిపోతుంది, దాంట్లో క్లియర్గా ఉంటుంది. నేను ఇప్పుడు సపోజ్ ఒక యూనివర్సిటీకి 3 లక్షలు చెప్పాను, లేదా ఫర్ ఎగ్జాంపుల్ క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ, నేనేం చెప్పాను పర్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వస్తే 2.5 lakhs, తర్వాత వచ్చేసరికి 3 lakhs అని చెప్పాను. సో ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ చెప్పాను, లేదా ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ 5 lakhs, 6 lakhs, 7 lakhs అని చెప్పాను ట్యూషన్ ఫీజ్ ఓన్లీ, తర్వాత వచ్చేసరికి అక్కడ మళ్ళీ సెకండ్ ఇయర్ 3 lakhs అని చెప్పా, అసలు మళ్ళీ లేదా ఫస్ట్ ఇయర్ నేను 10 లక్షలు చెప్పా, తర్వాత 3 lakhs ఉంది. అసలు వాట్ ఈస్ ద యాక్చువల్ ఫీ స్ట్రక్చర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీ అనేది ఎలా తెలుస్తుంది? మీకు అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ ఎంత, అప్ టు 6 years వరకు ఎంత, సో మీకు టోటల్ బడ్జెట్. ఎందుకంటే ఒకసారి మనము ఒక గవర్నమెంట్ యూనివర్సిటీకి ఎంటర్ అయితే ఒక ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుందో టోటల్ 6 years అంతే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఛార్జెస్ 1 or 2% ఇన్ఫ్లేషన్ ఛార్జెస్ అంటారు, అంటే మన రూపాయి తగ్గడం పెరగడం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఛార్జెస్ అంటారు. సో అది నెగ్లిజిబుల్ అమౌంట్, మహా 5 లక్షలకు 1000 రూపాయలు, 500 అలా ఉంటుంది, అది నెగ్లిజిబుల్ అమౌంట్. సో మీకు ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి కాన్స్టెంట్ 6 years కాన్స్టెంట్. ఫస్ట్ ఇయర్ మీరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ అగ్రిమెంట్ ఉంటుంది, యూనివర్సిటీ వాళ్ళు అగ్రిమెంట్ పంపిస్తారు, ఇదిగోండి ఎంత ట్యూషన్ ఫీజు, ఇదిగోండి మీ అడ్మిషన్ లెటర్, ఇదిగోండి మీ ఇన్విటేషన్ లెటర్, ఇదిగోండి మీ అగ్రిమెంట్. సో ఇలాంటి అక్కడికి వచ్చేటప్పుడు ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, అక్కడికి వచ్చేటప్పుడు ఇలా మీరు ఇలా బిహేవియర్ ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి మొత్తం క్లియర్గా 10 పేజీలు 15 పేజీలు అగ్రిమెంట్ పంపిస్తారు మీకు. అగ్రిమెంట్లో క్లియర్గా ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత అడ్మిషన్ లెటర్లో ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, హాస్టల్లో ఎలాంటి అది ఇయర్ 9,000 నుంచి 60,000 వరకు ఎలాంటి హాస్టల్స్ ఉన్నాయి, ఎంతెంత అకామిడేషన్ ఉంది. తర్వాత వచ్చేసరికి మీకు ఇంకేం ఫస్ట్ వచ్చేసరికి ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ వచ్చేసరికి క్లియర్ కట్గా ఉంటుంది. మీకు పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్. సో పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేది యూనివర్సిటీకి సంబంధించి ఉండదు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి యూనివర్సిటీకి సంబంధం ఉండదు, ఓన్లీ యూనివర్సిటీస్ వచ్చేసరికి ట్యూషన్ ఫీ, అకామిడేషన్. సో ఇక్కడ వచ్చేసరికి ట్యూషన్ ఫీ, అకామిడేషన్ ఫీ వచ్చేసరికి 90%, అదే కదా మెయిన్ ఇక్కడ. ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ ఎంత ఉంటుందో చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 90% వెళ్ళిపోతుంది. అసలు టోటల్ బడ్జెట్ అనేది క్లారిటీ వస్తుంది. పర్ ఇయర్ అంతా తెలుసుకుంటే 6 yearsకి ఎంత అవుతుంది. మేజర్గా మనకి ఏముంటుంది, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీయే కదా. తర్వాత వచ్చేసరికి పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో అక్కడ మాస్కోలో ఎంత పర్సనల్ ఎక్స్పెన్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది, లేదంటే అక్కడ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది, లేదంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుందని అప్రాక్స్గా జరిగిపోతుంది. సో ఇక్కడ మీరు రష్యాలో ఏ స్టేట్ వెళ్ళినా సరే $120 అంటే అప్రాక్స్గా వచ్చేసరికి 9,000 నుంచి 10,000. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటి మ్యాక్సిమం సిటీస్లో 9,000 నుంచి 10,000 వచ్చేసరికి పర్సనల్ ఎక్స్పెన్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో. ఇంకా మీరు పెట్టుకునే ఖర్చులు బట్టి బేసిక్గా వచ్చేసరికి కొంతమంది 5,000లో కూడా కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు, 5,000లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కుక్ ఆప్షన్ ఉంటుంది, సెల్ఫ్ కుక్ ఆప్షన్ చేసుకుంటే మీకు పర్ మంత్ 5,000 అయిపోతుంది. ఇంకా మీ ఇష్టం. పర్సనల్ ఎక్స్పెన్స్ అనేది మీరు 5,000 పెట్టుకుంటారు, 10,000 పెట్టుకుంటారు, 15,000 మీకు. ఈవెన్ రష్యాలో 5,000 నుంచి 25,000 వరకు మీ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవచ్చు. మీరు ఎంత కావాలంటే 5,000 దొరుకుతుంది, మనం పెట్టుకునే ఖర్చులు బట్టి 25,000 దొరుకుతుంది. మీ ఇష్టం. అది పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అని మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇదర్ గో ఫర్ సెల్ఫ్ కుక్, తక్కువ బడ్జెట్లో అవ్వాలి, ఇంకా 5,000 అయిపోవాలి, 6,000 అయిపోవాలంటే టోటల్ మీకు వచ్చేసరికి ఫుడ్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్స్ 5,000-6,000 అయిపోవాలంటే గో ఫర్ సెల్ఫ్ కుక్ ఆప్షన్. లేదు ఇంకొంచెం నాకు ఎందుకు లేదు, నేను ఎంత నా వల్ల కదా అనుకుంటే మెస్ జాయిన్ అయితే 6,000 నుంచి 7,000. లేదు ఇదంతా ఎందుకు క్యాంటీన్లో తింటారంటే సపరేట్ ఇంటర్నేషనల్ క్యాంటీన్లో తింటారు, మీకు ఇష్టం. అది ఇంకా మీ పెంచుకుంటూ పడడం. మినిమం 5,000 నుంచి 10,000. యావరేజ్ బడ్జెట్ వచ్చేసరికి 5K to 10K, అంటే సంవత్సరానికి వచ్చేసరికి ₹1,00,000 అనుకోండి, 1 lakh. సో ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఈ ఫుడ్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 1 lakh అనుకుంటే, యావరేజ్గా 1 lakh అనుకుంటే మీకు ట్యూషన్ ఫీజు ఎంతో తెలిసింది కదా. యూనివర్సిటీ అడ్మిషన్ ఎట్లా ఉంటుంది కదా. అకామిడేషన్ అంతా హాస్టల్ డిఫరెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, మీరు సెలెక్ట్ చేసుకున్న హాస్టల్ బట్టి మీరు బడ్జెట్ చేసుకోండి 6 yearsకి సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్స్ మ్యాక్సిమం మీరు ఎక్కడ చూసుకున్నా $120, అంటే 5,000 నుంచి, అది $120 అనేది మనం బయట తింటే, అదే మనం సెల్ఫ్ కుక్ చేసుకుంటే 5,000 నుంచి 10,000 మధ్యలో మొత్తం అయిపోతుంది. దట్స్ ఇట్.
దట్ ఈస్ మీకు ఎంత బడ్జెట్ వస్తుందో హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక అడ్మిషన్ లెటర్ తీసుకుంటే ఇంకో పాయింట్ కూడా ఇది హౌ టు ఫైండ్ అవుట్ ద బైలింగ్వల్ మెడికల్ యూనివర్సిటీ ఫుల్ ఇంగ్లీష్ మీడియం. ఒక ఈ అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటే దాంట్లో ట్యూషన్ ఫీజు ఉంటుంది, హాస్టల్ ఫీజు ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఫస్ట్ ఇయర్ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, తర్వాత ఆ యూనివర్సిటీ ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్, ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, MBBS కోర్సా ఏంటి, వాట్ ఇస్ వాట్ అని క్లియర్గా అడ్మిషన్ లెటర్ మీ నేమ్తో సహా మొత్తం క్లియర్గా ఉంటాయి. సో కాబట్టి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్పేది ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక అది మీరు ప్రైవేట్ మెడికల్ కిర్గిస్తాను, జార్జియా లేకపోతే ఫిలిపీన్స్ తీసుకుంటే సొంతగా వాళ్ళ ఆఫీసులో తయారు చేస్తారు అడ్మిషన్ లెటర్స్, వాళ్ళ కాలేజీలో తయారు చేస్తారు అడ్మిషన్, వాళ్ళ ఆఫీసులో అవుతాయి. అవి కాదు అడ్మిషన్ లెటర్స్ అంటే, యూనివర్సిటీ అఫీషియల్ సీల్ ఉంటాయి, అఫీషియల్ సైన్ ఉంటుంది. సో కాబట్టి మీరు కావాలంటే ఆ అడ్మిషన్ కన్ఫర్మేషన్ డైరెక్ట్ మీరు మెయిల్ చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అడ్మిషన్ మనం పంపించిన కన్ఫర్మేషన్ లెటర్ యూనివర్సిటీ మెయిల్ ఐడి ఉంటుంది, వెబ్సైట్లో చెక్ చేసుకుని పంపిస్తే అది ఒరిజినల్ డమ్మీ అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో మీరు డైరెక్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు బడ్జెట్ అంటే అది తెలిసిపోతుంది మీకు. మెయిన్ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, తర్వాత ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, $120 అంటే అప్రాక్సిమేట్గా 9,000 నుంచి 10,000. ఏంటి మీరు బయట తింటే. అదే మీరు మామూలుగా యావరేజ్గా ఉందామనుకుంటే నార్మల్. అదేంటంటే ఇంకా బయట ఎక్స్పెన్స్, అదే మనకి సెల్ఫ్ కుక్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ అదే హాస్టల్ అకామిడేషన్ కూడా వచ్చేసరికి 9,000 హాస్టల్ సంవత్సరానికి ఉంటుంది, 60,000-70,000 కూడా ఉంటుంది. అది మన ఇష్టం అనమాట. మనం చూసుకోవాల్సింది ఎంతలో అవ్వాలంటే మన చాయిస్. అది ట్యూషన్ యూనివర్సిటీ అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ క్లియర్గా ఇస్తారు. అది ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ, ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది, హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది, టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది అని. దాన్ని బట్టి మనం ఒక యావరేజ్గా 99% లేదా 90% క్లారిటీ వస్తుంది కదా. 90% క్లారిటీ వస్తుంది కదా. 99% మనం చెప్పలేము కాబట్టి 90% క్లారిటీ వస్తుంది కదా. 10% ఎక్కడైనా ఉండేది. ఇప్పుడు మనం 20 లక్షలు చెప్తే 60-70 లక్షలు అవడానికి 100% ఛాన్స్ లేదు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు క్లియర్గా ఇస్తారు, రేపు అగ్రిమెంట్ ఇస్తారు, మనము ఇస్తాం అగ్రిమెంట్. ఎస్, కంపల్సరీగా అగ్రిమెంట్ ఇవ్వాల్సిందే, యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వాల్సిందే, మనం ఇవ్వాల్సిందే. మీకు ఏమేమి అవుతుంది, ఎలాంటి అనేది అది యావరేజ్గా ఉంటుంది. దట్స్ సరిపోతుంది. ఇంకా అంతకు మించి మనం 20 లక్షల నుంచి 70-80 లక్షలు అవ్వడానికి చాయిసే లేదు, అసలు ఉండదు కూడా. ఓకేనా. ఎందుకంటే మనకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, అకామిడేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్. మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో ఆ ప్లేస్కి వెళ్ళి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది చెక్ చేసి తెలిసిపోతుంది కదా. ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, లేకపోతే హాస్టల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ తెలుస్తుంది కదా. యావరేజ్గా తెలుస్తుంది కదా. ఒక 90% యాక్యురసీ తెలుస్తుంది. దట్స్ సఫిషియెంట్. ఎవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు. ఒక మంచి యూనివర్సిటీకి వెళ్తే వాడు క్లియర్ కట్గా అన్ని అడ్మిషన్ లెటర్లో ఇస్తారు. మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, లేకపోతే బైలింగ్వల్ యూనివర్సిటీయా, ట్యూషన్ ఫీజు అంతా, హాస్టల్ ఎవరు మేము హైడ్ చేయడానికి. అది గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఎవరు మా కన్సల్టెంట్ చేతులు ఏమీ ఉండదు. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే వాళ్ళే సపరేట్ ఫీజ్ స్ట్రక్చరు, సపరేట్ హాస్టల్ స్ట్రక్చరు, సపరేట్ ఫుడ్ స్ట్రక్చరు. అది ప్రైవేట్ మెడికల్ చైతన్యనారాయణ మాదిరి అలానే ఉంటుంది. అది పెద్ద తేడా ఉండదు. వాళ్ళంతా రాసేసి వాళ్ళే అడ్మిషన్ లెటర్లు, వాళ్ళే ఇన్విటేషన్ లెటర్లు, వాళ్ళే డాక్టర్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇస్తారు. సో కాబట్టి అందుకే నేను చెప్పేది, ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ క్లియర్ కట్గా ఉంటుంది. ఇక్కడ ఎవరు హైడ్ చేయడానికి ఏమి ఉండదు. ఇక్కడ 20 లక్షలు చెప్పి అక్కడ 50-70-60 లక్షలు అవ్వడానికి చాయిస్ ఉండదు. మీకు యూనివర్సిటీ అది ఫుల్ ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ తీసుకుంటే అడ్మిషన్ లెటర్లో క్లియర్గా రాస్తుంది. ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటే ఒక అడ్మిషన్ లెటర్ వస్తే క్లియర్ కట్గా దాంట్లో ఉంటుంది. దట్ ఈస్ ద గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, దట్ ఈస్ ద రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, దట్ ఈస్ ద యాక్యురసీ ఆఫ్ ద కంట్రీ, దట్ ఈస్ ద డెవలప్డ్ కంట్రీ. అంటే దట్ ఈస్ టోటల్ యాక్యురసీ ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, మీకు అర్థమైపోతుంది. దట్స్ ఇట్. ఇంకా ఆ విధంగా మీరు బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా మనము యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్స్ ఫార్వర్డ్ చేస్తాము. యూనివర్సిటీ ఎంత అవుతాయో మనం కూడా అంతే అవుతాయి. దట్స్ ఇట్. యాజ్ ఇట్ ఈస్గా మనం పంపిస్తాం. అదే రేపు అగ్రిమెంట్లో ఉంటుంది, అదే నా అగ్రిమెంట్లో ఉంటుంది, అదే యూనివర్సిటీ అగ్రిమెంట్లో ఉంటుంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కాన్స్టెంట్ ఎక్కడైనా. దట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ మేజర్. కాబట్టి ఇంకా పర్సనల్ ఎక్స్పెన్స్ అది టోటల్ యువర్ హ్యాండ్స్ అనమాట. అది 5,000 నుంచి 50,000 పెట్టుకొని ₹1,00,000 పెట్టుకోండి సార్ నెలకి. అది మీ ఇష్టం. అది ఇంకా 5,000 మినిమం, 5,000 అయిపోతే 10,000 మ్యాక్సిమం. దట్స్ ఇట్. ఇంకా అంతకుమించి మీ ఇష్టం. అది నెక్స్ట్ అది బడ్జెట్ క్యాలిక్యులేషన్ అంటే. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ట్యూషన్ ఫీజు అంతా, హాస్టల్ ఫీజు అంతా, కాస్ట్ ఆఫ్ లివింగ్ చెక్ చేసుకోండి, ఫుడ్ ఎక్స్పెన్స్ అంతా చెక్ చేసుకోండి, సరిపోతుంది. దట్స్ ఇట్. దాంట్లో మనకి పెద్ద థియరీస్ అవసరం లేదు. జస్ట్ దట్స్ ఇట్. అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటేనే మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. అది ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వలా, అసలు యూనివర్సిటీ హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది. ఓకే, ఎవరిని నెంబర్లు అడగాల్సిన అవసరం లేదు, ఎవరి పేరెంట్ ఏమి అడగాల్సిన అవసరం లేదు. మనం క్రాస్ చెక్ ఎవరినో థర్డ్ పార్టీని అడగాల్సిన అవసరం లేదు. మీకే మొత్తం క్లారిటీ వస్తుంది. అదే మీరు యూనివర్సిటీకి మెయిల్ పెడితే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 2, లాంగ్వేజ్ ఓన్లీ ఫర్ రష్యా. అంటే కొంతమంది చెప్తున్నాను సార్, ఓన్లీ రష్యా వాళ్ళు మాత్రం లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఈ కిర్గిస్తాన్ వాళ్ళు, జార్జియా వాళ్ళు, తర్వాత యుక్రెయిన్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి సార్? మీకు ప్రపంచంలో ఎక్సెప్ట్ ఈ ఫార్వర్డ్ కంట్రీస్ 5, USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తప్పితే
ఈవెన్ ఇండియా వాళ్ళు కూడా మీరు యూఎస్ఏ కెనడా వెళ్ళాలంటే కంపల్సరీ ఐఎల్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈవెన్ జార్జియా వాళ్ళైనంతే, యుక్రెయిన్ అంతే, కిర్గిస్తాన్ అంతే, ఏ కంట్రీ కంపల్సరీగా ఓన్లీ ఆ 5 కంట్రీస్ మాత్రమే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, రిమైనింగ్ అన్ని లోకల్ లాంగ్వేజ్ మ్యాండేట్. ఎందుకంటే సర్వే అవ్వాలి కదా. ఇప్పుడు మీరు పాకిస్తాన్ వెళ్తారు, సర్వే అవ్వాలా, కిర్గిస్తాన్ వెళ్తారు, వాళ్ళకందరికీ ఇంగ్లీష్ మాట్లాడతారా? జార్జియా వెళ్తారు, అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారా? మీరు సర్వే అవ్వాలి కదా, మినిమం బేసిక్ కమ్యూనికేషన్ రావాలి కదా. మీరు చెక్ చేయండి. ఈ రోజుల్లో ఎవరు థర్డ్ పార్టీ నమ్మాల్సిన అవసరం లేదు. జస్ట్ గో ఫర్ గూగుల్ అండ్ రిమైనింగ్ అంత నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసి తెలిసిపోతుంది. వికీపీడియా ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది అక్కడ పాపులేషన్ ఏంటనేది. దట్స్ ఇట్. మీకు అర్థమైపోతుంది కదా. యుక్రెయిన్లో లాంగ్వేజ్, యుక్రెయిన్లో ఇంకా ఎవరో ఇంగ్లీష్ మాట్లాడరు. అప్పుడు బిలో 30 వాళ్ళందరికీ తెలుసు ఇంగ్లీషు, అంత ప్రొఫెషనల్స్ కూడా తెలుసు. బట్ లేమెన్స్ దగ్గరికి మనం బేసిక్ కమ్యూనికేషన్ డే టు డే నీడ్స్ తీర్చుకోవాలంటే అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలని రూల్ లేదు కదా. అందుకని బేసిక్ మనం 6 years అక్కడ ఉంటున్నప్పుడు డే టు డే కమ్యూనికేషన్ అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆటోమేటిక్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి దానికి సంబంధించి అందుకిస్తారు. మనం బయటికి వెళ్ళాలి, ఏదైనా ఇమిగ్రేషన్ ఆఫీస్కి లేదా వీసా ఆఫీస్కి ఇంకోటి ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఏంటంటే బేసిక్ కమ్యూనికేషన్ అంటే మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, మనం భయపడకుండా ఉంటాము. అందుకని తప్పితే అంతకుమించి ఏమీ లేదు. ఓకే, దానికి ఏదో లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దానికి ఏదో ఇంకేంటి 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగులు, రష్యాలోనే ఎగ్జామ్స్ రాయాలి, అదంతా 100% ఫ్రాడ్ అనమాట. ఓకే, అదంతా అబద్ధం. ఏ కంటే మీరు యుక్రెయిన్ ఎలా నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా యుక్రెయిన్ లాంగ్వేజ్. అక్కడ మరి బతకాలి, 6 years ఉండాలి అంటే బేసిక్ రావాలి కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్ లేదు, ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీలో మీకు అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళు, ఢిల్లీలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. బేసిక్ రిలేటెడ్ పచారీ షాప్కో లేకపోతే ఇంకో దానికి లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారా? బేసిక్ కమ్యూనికేషన్ అంటే ఈజీ యాక్సెస్, ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది. మనం ఏదైనా ఆటో ఎక్కాలి, లేదా ఏదైనా ట్రావెల్ బస్సు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, ట్యాక్సీ బుక్ చేసుకోవాలి, లేదా ఇంకో సినిమా టికెట్ లేదా ఇంకోటి బుక్ చేసుకోవాలి. బేసిక్ కమ్యూనికేషన్ వస్తే మనం ఈజీగా యాక్సెస్ ఉంటుంది, ఎలాంటి భయం లేకుండా 6 years ఉండొచ్చు అన్న దానికి మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో సెటిల్ అవ్వాలి అంటే ఇండియా వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, ఖచ్చితంగా ఐఎల్టీ సర్టిఫికేట్స్ ఉండాలి. అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఒక టెస్ట్ పెడతారు ఇక్కడ, రీడింగ్, లిజనింగ్, రైటింగ్ అని. ఆ టెస్ట్లో 10 points ఉంటాయి. అవుట్ ఆఫ్ 8 to 9 వస్తే మాత్రమే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళడానికి ఎలిజిబుల్. ఓకే, మన ఇండియా వాళ్ళు కూడా యూఎస్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి, ఐఎల్టీ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మేము ఇంగ్లీష్లో ప్రొఫెషన్స్ మనలో నేర్చుకొని వెళ్తాం, దాన్ని సపరేట్ 6 months కోచింగ్ ఉంటుంది యూఎస్ వీసా రావాలి అంటే. ఓకే, చాలా ఉంటాయి. బట్ ఏంటంటే మంచి యూనివర్సిటీస్, మంచి కంట్రీస్ రావాలి అంటే మీరు చాలా అనాలిసిస్ చేయాలి. ప్రజెంట్ డేస్లో, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు కమర్షియలైజ్ అయిపోయారు కాబట్టి అందరూ కంపల్సరీగా ఖచ్చితంగా కరెక్ట్ కన్సల్టెంట్, కరెక్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ టోటల్ మనీ వేస్ట్, టోటల్ టైం వేస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ ఎగ్జామ్ అని హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, హై లెవెల్ ఆఫ్ క్లినికల్ థియరీ, క్లినికల్ ఎగ్జామినేషన్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్. కాబట్టి ఆ యూనివర్సిటీ అలాంటి క్రాక్ చేయాలంటే చాలా జాగ్రత్తగా, చాలా మైన్యూట్ డిసిషన్ తీసుకోవాలి. అదర్వైజ్ టోటల్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో బెస్ట్ కంట్రీ. ఇంకో థర్డ్ పాయింట్ వచ్చేసరికి రష్యా వర్సెస్ యుక్రెయిన్. యుక్రెయిన్లో విచ్ ఇస్ ద బెస్ట్ కంట్రీ? 100% రష్యా ఇస్ ద బెస్ట్ కంట్రీ. మనకి నేపాల్కి ఎంత తేడా ఉందో రష్యాకి యుక్రెయిన్కి అంతే. మన కంట్రీ ఎంత, నేపాల్ ఎంత? నేపాల్ ఈక్వల్ టు యుక్రెయిన్, రష్యా ఈక్వల్ టు ఇండియా. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి, లేదా బంగ్లాదేశ్. దట్ ఈస్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సేమ్ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇంకా అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను. సో రష్యా ఇస్ ద వరల్డ్ బెస్ట్ కంట్రీ, యుక్రెయిన్ ఇస్ ద నార్మల్ యావరేజ్ కంట్రీ. సో లైక్ నేపాల్, బంగ్లాదేశ్ అంత మించి ఉండదు. మన రష్యాతో మన ఇండియా ఈక్వల్ అయితే యుక్రెయిన్ వచ్చేసరికి నేపాల్, బంగ్లాదేశ్, దట్ ఈస్ ద స్టాండర్డ్స్. అంతకు మించి ఏమీ ఉండదు. ఓకే, దట్ ఈస్ యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, క్రాక్ 1 కరెక్ట్ ఎగ్జామ్స్ ఇస్ దే, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. బడ్జెట్ ఇస్ 35 lakhs. ఓకే, దట్ ఈస్ ద టోటల్ బెస్ట్ కంట్రీ. నేను ఆల్రెడీ మన డాక్టర్ పై జబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో మీకు రష్యా వర్సెస్ యుక్రెయిన్ అని ఒక వీడియో చేస్తాను, ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇస్ యావరేజ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ యావరేజ్, అండ్ ఎవ్రీథింగ్. మెయిన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కదా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ రష్యాతో పోల్చుకుంటే వెరీ లో స్టాండర్డ్స్, లైక్ నేపాల్, బంగ్లాదేశ్ అంత మించి ఏమి ఉండదు. ఓకే, జస్ట్ రష్యా ఇస్ ఆల్మోస్ట్ బెటర్ కంట్రీ, బెస్ట్ కంట్రీ, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీకు ఎవరన్నా అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది ఇది అంటారు, బట్ అవేవి నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పే పాయింట్లన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ క్రాస్ చెక్ చేయండి. అది ఏదన్నా రైట్ అని ప్రూవ్ చేస్తే, నేను చెప్పింది రాంగ్, వాళ్ళు రైట్ అని చూస్తే ఆటోమేటిక్గా వెళ్ళొచ్చు. మనం 100% విల్ ప్రొవైడ్ ద 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. యూ కెన్ క్రాస్ చెక్ ఎనీవేర్, ఎనీ టైమ్. Okay, thank you very much. If you have any questions, if you have admission requirements, almost all admissions are going on. Just book your seat and wait for results and counselings. Okay, if you have any admission requirement, you have any questions, just contact below. Tomorrow I will update all these questions. Okay, thank you very much.